కేంద్ర ప్రభుత్వం కార్మికులకు ఎటువంటి హక్కులు లేకుండా చట్టాలు చేస్తున్నాయని ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ మండిపడ్డారు. కేంద్రం 29 చట్టాలను 4 కోడ్లుగా చేయడాన్ని సింగరేణి ఉద్యోగులు, మినరల్స్, బ్యాంకర్స్, అసంఘటిత కార్మిక ఉద్యోగులు వ్యతిరేకించారు. బొగ్గు గనులకు పుట్టినిల్లైన ఇల్లందు ప్రాంతంలో బొగ్గు గనులకు అవకాశం లేకుండా పోయిందని, గత సర్కార్ విధానాల వల్లనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఈ నెల 20న దేశవ్యాప్తంగా నిర్వహించే సమ్మెలో సింగరేణి ఉద్యోగులు పాల్గొనాలని ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ రాజ్ కుమార్ పిలుపునిచ్చారు. బ్రహ్మాండమైన సమ్మె జరగబోతా ఉంది. ఈ సమ్మె సింగరేణికే పరిమితం కాకుండా బొగ్గలు, స్టీలు, అనేక రకాల మినరల్స్ సంబంధించి, బ్యాంకులకు సంబంధించి, అసంఘటిత రంగం, రైతాంగం వీళ్ళందరూ రేపు ఈ సమ్మెలో పాల్గొనబోతాం. ఈ సమ్మె ప్రధాన ఉద్దేశం ఏదైతే 29 చట్టాలను 4 కోడ్ల చేసి అసలు కార్మికులకు హక్కు లేకుండా చేసి యజమానులకే పూర్తి హక్కు కల్పించే యొక్క సమ్మెను కార్మిక వర్గం అంతా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రిపరేటరీ మీటింగులు జరుగుతూ ఉన్నాయి. రేపు ఈ సమ్మె అయితే సంఘం పెట్టుకునే హక్కు ఉండదు. రెండోది, ఒక కార్మికుడికి యాక్షన్ తీసుకుంటే కోర్టుకు పోకుండా సంప్రదింపులు చేయాలి తప్ప కోర్టుకు పోనే హక్కు లేదు. అదేవిధంగా ఒక సంఘంలో ఒక యూనియన్ ముఖ్యంగా మాట్లాడాలంటే ఫస్ట్ ఎన్నికలు పెట్టాలంటే 51% ఉంటే తప్ప ఎన్నికలు పెట్టే పరిస్థితి ఉండదు. ఇలాంటి ప్రధానమైన ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ ఈ యొక్క సమ్మెలో తీవ్రంగా వ్యతిరేకిస్తూ మేము రేపు సమ్మెలో పోతా ఉన్నాం. కాబట్టి సింగరేణి కార్మిక వర్గం అంతా మే 20వ తారీఖున అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగే సమ్మెను జయప్రదం చేయాలి. ఇందులో ప్రస్తుతం ఉన్న సందర్భం ఏంటంటే బిఎంఎస్ మినహాయించి అన్ని జాతీయ కార్మిక సంఘాలు, ప్రాంతీయ కార్మిక సంఘాలు పాల్గొంటా ఉన్నాయి. కాబట్టి ఇదొక అంశం.